తెలంగాణ సాధనలోని కీలక పాత్ర పోషించిన సింగరేణి అధికారులు కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు మారతాయని మొగలిరేకులు సీరియల్ సాగర్ అన్నారు. ఇక జనసేన పార్టీ తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1G GM కార్యాలయం ముందు 7వ రోజు అధికారుల రీలే నిరాహార దీక్షలోని ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. అధికారులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసే కార్మికుల రక్షణ సంక్షేమం కోసం కృషి చేసే అధికారులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని అన్నారు. ఏడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, అంతేకాకుండా ఒక రోజు వేతనం చెల్లించి ఉద్యమం తారాస్థాయికి చేరడానికి ప్రథమ పాత్ర పోషించిన ఘనత సింగరేణి ఉద్యోగుల్ని మాత్రమే ఆయనకి సగర్వంగా తెలియజేస్తున్నాను. అయినా సింగరేణి ఉద్యోగుల్ని, అధికారులను ఇలా రోడ్డు మీద నిలబెట్టి సమ్మెలు చేయించే దిశగా చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు చాలా సింపుల్. PRP అండ్ పే అబ్రిగేషన్, ఇవి చాలా సింపుల్. ఇవి ఆల్రెడీ డిమాండ్స్ 2017లో నుంచి ఇప్పటి వరకు పే అబ్రిగేషన్ కాలేదు. 2023 నుంచి PRP అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. 7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం